జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మనము కాశీ విశ్వనాథ లింగాన్ని త్రికరణ శుద్ధిగా శ్రావణ మాసం నెల రోజులు అభిషేకిస్తున్నాం. మీరందరూ కూడా మీ మనస్సుని విశ్వనాథ లింగం మీద లగ్నం చేసి విశ్వనాథ నామాన్ని జపిస్తూ ఉండడం చేత మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు. చూస్తూ ఉండగానే మన యొక్క శ్రావణ మాస దీక్ష 3వ రోజు పూర్తిగా వచ్చింది. ఈ రోజుతో 3 రోజులు పూర్తయిపోతాయి. రేపు శ్రావణ సోమవారం. నేను మీకు ప్రారంభంలో తెలియజేశాను. తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేందు వాసరే ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణం. మహాశివరాత్రి కన్నా శ్రావణ సోమవారం ప్రదోష సమయం అత్యంత శక్తివంతమైంది, విశేషమైంది, దుర్లభమైంది. నిన్న విశ్వనాథలింగం యొక్క మహిమను తెలియజేశాను. క్లుప్తంగా ఒక్కసారి తెలియజేసేస్తాను. విశ్వనాథలింగం ముల్లోకములందలి సారమంతా లింగ రూపము దాలుస్తే ఏమిటో అదే విశ్వనాథలింగం. మొత్తం 3 లోకాలలో ఉన్నటువంటి మహాశక్తి మొత్తం కూడా కాశీలో విశ్వనాథలింగంగా ఆవిర్భవించింది. అంతటి మహాశక్తివంతమైనటువంటి శివలింగం విశ్వనాథలింగం. పాలసముద్రము నుండి పుట్టిన అమృతపు ముద్ద విశ్వనాథలింగం. మనకు అనంతమైన ఆనందాన్ని అనుగ్రహించేది విశ్వనాథలింగం. ఆత్మజ్ఞాన జ్యోతికి ప్రథమాంకురం విశ్వనాథలింగం. బ్రహ్మానందమునకు మూలము విశ్వనాథలింగం. బ్రహ్మరసాయనం విశ్వనాథలింగం. యోగుల హృదయ కమలమందు భాసిల్లు నిరాకార బ్రహ్మము సాకారమై లింగరూపము ధరించింది విశ్వనాథలింగం. యోగుల హృదయాలు వాళ్ళు నిరాకార రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఆ మహాశక్తియే, యోగుల హృదయాలలో ఉన్నటువంటి మహాశక్తియే ఈ విశ్వనాథలింగం. ఇక అనేక రత్నాలతో నిండిన బ్రహ్మాండ భాండము విశ్వనాథలింగం. మోక్ష వృక్ష ఫలము విశ్వనాథలింగం. మోక్షలక్ష్మి యొక్క పుష్పములచే అలంకరింపబడిన కేశపాశము విశ్వనాథలింగం. భక్తుల కోరికలు తీర్చు కైవల్యమనడి మల్లెతీగ యొక్క పూలగుత్తి విశ్వనాథలింగం. ఇవన్నీ అత్యద్భుతమైన విషయాలు. అందుకే మళ్లీ తెలియజేస్తున్నాను. మనం అభిషేకిస్తున్నాం కదా శ్రావణ మాసం నెల రోజులు విశ్వనాథలింగాన్ని. మరి ఆ విశ్వనాథలింగం యొక్క మహిమను మనం అనేక మార్లు తెలుసుకోవాలి. అప్పుడే మన మనస్సు స్వామి మీద లగ్నం అవుతుంది. మనశ్చేర్ణ లగ్నం గురోరంఘ్రి బద్మే తతఃకిం 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 తతఃకిం. మనస్సు విశ్వనాథుడి మీద లగ్నమైందంటే అదే గొప్ప అదృష్టం, గొప్ప ఐశ్వర్యం. ఇక ఆ తర్వాత దానికి మించినటువంటి అదృష్ట ఐశ్వర్యాలు ఇంకొకటి లేవు. మోక్షమనడి ఉదయగిరిపై ఉదయించిన చంద్రుడు విశ్వనాథలింగం. సంసార మోహమనడి చీకటిని పారద్రోలు సూర్యుడు విశ్వనాథలింగం. కళ్యాణ రమణి యొక్క శృంగార దర్పణము విశ్వనాథలింగం. ఇప్పుడు మనం అగస్త్య మహర్షి లోపాముద్ర అమ్మవారికి తెలియజేస్తాడు బాధతో. అంటే కాశీని వదిలిపెట్టి వెళ్లవలసి వస్తుంది అగస్త్య మహర్షి. అప్పుడు అబ్బా ఎంత గొప్ప కాశీని వదిలిపెట్టి వెళ్లవలసి వస్తోంది లోపాముద్ర అని అగస్త్య మహర్షి తెలియజేస్తారు. ఆ బాధలో కాశీ వర్ణన అత్యద్భుతంగా ఉంటుంది. అది ఈరోజు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా. ఎంత కష్టము సంభవించింది మనకు లోపాముద్ర, మనకు ఎంత కష్టం సంభవించింది, కాశీని వదిలిపెట్టి వెళ్లవలసి వస్తోంది అని చెప్పి అగస్త్య మహర్షి అంటున్నారు. మోక్షమును కోరువారు ఎట్టి పరిస్థితులలోనూ కాశీని విడువరాదు, అవిముక్త క్షేత్రమును విడువరాదు. కాశీకి మరొక పేరు అవిముక్త క్షేత్రం. మోక్షం కావాలి అంటే కాశీని వదిలిపెట్టకూడదు. మానసికంగానైనా జపిస్తూ ఉండాలి. అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెళ్ళిపోతాను, కాశీకి వెళ్ళిపోతాను అని ఏదో విధంగా కాశీని మనస్సుతో పట్టుకొని ఉండాలి. కాశీయందు నివసించు సత్పురుషులకు విఘ్నములు కలుగునని మునుల వాక్యం. కాశీలో మోక్షాన్ని పొందుదామని ఇక్కడికే వచ్చి గంగా స్నానం ఆచరించి విశ్వనాథ నామాన్ని కనీసం 1 సహస్రం జపిస్తూ విశ్వనాథలింగాన్ని సేవించే వాళ్ళందరూ కూడా సత్పురుషులే, మహానుభావులే, మహాశివ భక్తులే. వాళ్లకు విఘ్నాలు వస్తూ ఉంటాయి. శ్రేయాంసి బహువిఘ్నాని. ఒక మంచి పనికి అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని కాశీలో ఉండాలి. కాళ్ళు నరుక్కొని అయినా కాశీలో ఉండాలి. ఎందుకోసం? అక్షయ ఫలితాల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి. ఇక విశ్వనాథుడు మన విషయంలో విముఖంగా ఉన్నట్లుంది.
స్వామివారు మన విషయంలో ఎందుకో విముఖంగా ఉన్నట్లున్నారు, అందుకే మనల్ని కాశీ నుండి పంపించి వేస్తున్నారు. వెళ్ళవలసి వస్తోంది కాశీని వదిలిపెట్టి. స్వామివారు మన పట్ల విముఖంగా ఉండబట్టే మనము కాశీని విడువక తప్పటం లేదు. ఇకపోతే చూడండి, ఎవరి ఆశీర్వచనం ఉంటే కాశీకి వెళ్ళగలుగుతాము మరియు విశ్వనాథ లింగాన్ని సేవించగలుగుతామో అగస్త్య మహర్షి మనకు తెలియజేస్తున్నారు. బ్రాహ్మణ ఆశీర్వాదము వలన కాశీవాసము లభిస్తుంది. బ్రాహ్మణులు సామాన్యులు కాదు, చాలా శక్తివంతమైన వారు, విశ్వనాథ స్వరూపులు వాళ్ళు. ఈ మాట వేదం చెబుతోంది. బ్రాహ్మణో వై సర్వా దేవతా అంటోంది. బ్రాహ్మణులలో సమస్త దేవీ దేవతలు కొలువి తీరు ఉంటారు. బ్రాహ్మణులలో మరియు గోవులో. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాం నాశ్లీలంకీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి అంటోంది వేదం. కాబట్టి బ్రాహ్మణులను పల్లెత్తు మాట కూడా అనకుండా వాళ్ళని జాగ్రత్తగా సేవించాలి. ప్రతిరోజు మన ఇంటికి గోవు మరియు బ్రాహ్మణుడు వస్తూ ఉండే విధంగా చూసుకోవాలి. ఇక మన జన్మ ధన్యమే. మనకు ఎటువంటి సమస్యలు మన దరి చేరవు. అంత గొప్పవి ఈ రెండు కూడా. ఈ రెండిటిని మనము ఎల్లప్పుడూ రక్షించుకుంటూ సేవిస్తూ ఉండాలి. కాశీ వాసాన్ని ఎంతటి మూఢులైనా సరే కాశీవాసాన్ని వదులుకోరు. ఎందుకంటే ఆధ్యాత్మిక సంపద కాశీలో క్షణంలో లభిస్తుంది. కాశీకి వచ్చి కాశీ విశ్వనాథాయ నమః అని ఒక్కసారంటే 1,000,000 సార్లు జపించిన ఫలితం. శ్రీరామ అంటే ఒక్కసారి అంటే 1,000,000 సార్లు జపించిన ఫలితం. అంత గొప్ప ఫలితాన్ని, అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఏ మూఢులైనా వదులుకుంటారా? వదులుకోరు. వీలు చేసుకొని మరీ కాశీకి వచ్చేస్తూ ఉంటారు తెలిసినటువంటి జ్ఞానులు. ఇక చూడండి, మరల కాశీవాసము దుర్లభం. మళ్ళీ మనకు కాశీవాసం దుర్లభం లోపాముద్ర అనే అగస్త్య మహర్షి చెప్తున్నారు. మళ్ళీ మనం రాగలుగుతామో లేదో కాశీకి. అనేక జన్మల పుణ్య విశేషము వలన కాశీ ప్రాప్తి కలుగుతుంది. పరబ్రహ్మ ప్రకాశియగు కాశీని విడిచి పండితుడు వేరొక చోటికి వెళతాడా? వెళ్ళడు. ఎవరు కాశీని వదిలిపెడతారో మనకు తెలియజేస్తున్నారు. చూడండి, అనంతమైన పుణ్య ఫలితం ఉంటే గాని మనం కాశీ నామాన్ని జపించలేము, కాశీని స్మరించలేము. మనస్సుతోనైనా మనము పట్టుకోవాలి కాశీని. ఎవరు వదిలిపెడతారయ్యా అంటే పుణ్యము అయిపోయిన వారు, పుణ్యక్షయము అయిన వారే పుణ్య ప్రకాశిక అగు కాశీని పరిత్యజిస్తారు, వదిలిపెడతారు కాశీని. పుణ్యం అయిపోయిన వాళ్ళు, అక్షయ పుణ్య ఫలితాలు ఉన్నవాళ్ళు అంటే మనం అందరం కాశీని పట్టుకున్నాం. గట్టిగా మనస్సుతో కాశీని పట్టుకొని సేవిస్తున్నాం. మనకు అనంతమైన పుణ్య ఫలితం ఉంది కాబట్టే మనం సేవిస్తున్నాము. ఇంకా అనంతమైన పుణ్య ఫలితాన్ని పొందుతున్నాం. మళ్ళీ మన అకౌంట్లోకి అనంతమైన పుణ్య ఫలితాన్ని, పుణ్య సముపార్జన చేస్తున్నాం. కాశీ నామస్మరణ చేస్తూ, విశ్వనాథుడి నామస్మరణ చేస్తూ, కాశీ ఖండంలోని అత్యద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ, ఆహా కాశీ కాశీ ఇది కాశీతి త్రివారం యః పఠేన్నరః. కాశీ పాపనాశిని, పాపాన్ని నాశనం చేస్తుంది కాశీ. దేవతలకు సైతము దుర్లభం, దేవతలకు కూడా దుర్లభమైంది కాశీ. గంగా శోభిత, ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది గంగమ్మ తల్లి. అత్యద్భుతంగా ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. వరుణా నది, అసీ నది మధ్యలో ఉండేటటువంటి ఆ గంగా నది ప్రాంతము అనంతమైన ఆనందాన్ని మనకి కలిగిస్తుంది. మనకే కాదు, 33 కోట్ల దేవతలకు కూడా, విశ్వనాథుడి సహితంగా. గంగా శోభిత కాశీ, గంగమ్మ తల్లి వల్ల శోభిస్తోంది కాశీ. మోక్ష రూపయగు కాశీని మోక్షము కోరేవారు వదులుకుంటారా, పరిత్యజిస్తారా అని అగస్త్య మహర్షి లోపాముద్ర అమ్మవారికి తెలియజేస్తున్నారు. పవిత్ర గంగా జలముతో అత్యంత సుందరంగా, మనోహరంగా ఉన్నటువంటిది మరియు
ప్రళయకాలంలో కూడా నశించదు కాశీ. ప్రళయకాలంలో కూడా నశించని కాశీ మహాదేవుని త్రిశూలాగ్రమున, త్రిశూలం మీద ప్రకాశిస్తోంది కాశీ. అటువంటి కాశీని మూర్ఖులు మాత్రమే విడిచిపెడతారు. మూర్ఖులు మాత్రమే కాశీని విడిచిపెడతారు. వదిలిపెట్టకూడదు. కాశీని ఏదో విధంగా స్మరిస్తూ ఉండాలి అనే నేను ఈ వీడియోలు మీకు పంపించడం జరుగుతోంది కాలభైరవుడి అనుగ్రహంతో. బ్రాహ్మణ ఆశీర్వాదము మరియు విశ్వనాథుని అనుగ్రహము కాశీవాసమునకు హేతువులు. ఈ రెండు ఉండాలి. బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉండాలి. ఎప్పుడూ కూడా బ్రాహ్మణులను సేవించుకుంటూ ఉండాలి. ఆ బ్రాహ్మణుల పాదాలకు అంటి ఉన్నటువంటి ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో పడ్డాయంటే మనకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి అదే చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుచేలుడి పాదాలు కడుగుతాడు. ఎందుకోసం? వేదం చెప్పింది, వేద ప్రమాణం. బ్రాహ్మణో వై సర్వా దేవతా. కాబట్టి మన ఇంట్లోకి బ్రాహ్మణులను మాత్రమే, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావచ్చు వాళ్ళు మాత్రమే. అలా రమ్మని చెప్పాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడగాలి. మనం కాళ్ళు కడిగి చక్కగా ఆ నీళ్ళని తల మీద చల్లుకుంటే భాగవతుల పాద జలము పైన జల్లుకున్నా చాలు, భాగీరథికి పోయేనానే భ్రాంతి ఏటికే. భాగీరథి గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి భ్రాంతి అవసరం లేదు. భాగవతుల పాదాలు కడిగి ఆ యొక్క పాద జలము తల మీద చల్లుకుంటే చాలు. అంత గొప్పది. శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమాభిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ మీరందరూ కూడా విశ్వనాథ నామాన్ని జపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.